ఎస్సీ ఫుట్బాల్ ఆట కోసం రేవంత్ రెడ్డి గారి మనవడితోటి ఆడడం కోసం 10 కోట్ల రూపాయలు స్పాన్సర్ చేసినటువంటి సింగరేణి యాజమాన్యం 147 కోట్ల రూపాయలని గవర్నమెంట్ స్కూల్స్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఇచ్చినటువంటి విధానం అయితే, లేదా గోదావరి లాంటి ప్రదేశంలో షాపింగ్ కాంప్లెక్స్కు 30 కోట్ల రూపాయలు అయిపోయింది, పండుగల పబ్బాల పేరు పైన 4-5 కోట్లు అయిపోయింది, వీధి దీపాల పేరు మీద 2 కోట్లు అయిపోయింది, జాబు మేళాల పేరు 10 కోట్ల రూపాయలు అయిపోయింది. అలాగే నియామక పత్రాల పేరు మీద సింగరేణి వాళ్ళని కూడా కలుపుకొని ప్రభుత్వ పథకాలను కూడా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి గుర్తింపు నియామక పత్రాలకు కూడా సింగరేణి యాజమాన్యమే డబ్బులు వెచ్చించేటట్టుగా, అలాగే ఈరోజు అనేక విషయాల్లో మొన్న రాజీవ్ సివిల్ అభయహస్తం అని పేరు పెట్టారు. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుని పేరున్నటువంటి దానికి కూడా సింగరేణి యాజమాన్యం స్పాన్సర్ చేసేటువంటి విధానం, లేదా ఈ కోల్ బెల్ట్ ఏరియాలో ప్రారంభోత్సవం ఏది జరిగినా దానికి మొత్తం డబ్బులు కూడా సింగరేణి యాజమాన్యమే చెల్లించేటట్టుగా, ఇలా కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ దుబారా చేస్తూ ఆడంబరాలకు పోయినటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆత్మగౌరవానికి సంబంధించి ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలటువంటిది, సింగరేణి గురించి గొప్పగా చెప్పుకునేటువంటిది ఈరోజు మరి ఇంత పేలవంగా నిర్వహణ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా కార్మిక వర్గం భావిస్తూ ఉన్నది. ఒకవైపు గ్లోబల్ సింగరేణి సంస్థను స్థాపించడం అని చెప్తా ఉన్నారు, రెండవది రేర్ ఎర్త్ మెటల్కి సంబంధించినటువంటిది గ్రీన్ సింగరేణి అనేటువంటి ఇంకొక సంస్థను, అంటే 2 సంస్థలను గ్లోబల్గా ఈ సింగరేణి గురించి ఖ్యాతి గురించి గొప్పగా చెప్తున్నటువంటి సింగరేణి మరి సింగరేణి కార్మికుల వేడుకలైనటువంటి సింగరేణి ఆవిర్భావ దినోత్సవానికి మరి డబ్బులు దొరకలేదా నీకు లక్షల రూపాయలు కూడా అనేటువంటిది ఈరోజు ప్రశ్న. కాబట్టి కార్మిక సోదరులారా, ఈ గెలిచినటువంటి గుర్తింపు సంఘమైనటువంటి ఏఐటీసీ వైఫల్యం వల్లనే ఈరోజు కార్మికుల మీద దాడి చేస్తూ ఉన్నది సింగరేణి యాజమాన్యం. ఇష్టం